ఉన్నటువంటి మన బ్రహ్మము, అదేవిధంగా ఒకసారి మళ్ళీ ఆయన పేరు పెద్ద ఆయన పేరు పెంటయ్య గౌడు వాళ్ళ యొక్క శ్రీమతి చక్కగా గురు పూజోత్సవం చేసుకొని మరి ఈరోజు బీకేఎస్ సభ్యులందరూ కూడా ఆహ్వానం పలికి మనం వివాహానికి వచ్చారు. కానీ మన రంగాయ ఇంట్లో కూడా ఇంత చక్కని మీటింగ్ జరుగుతుంది. మనమందరం కూడా భూమాత, గోమాత, గంగామాత ఇవన్నీ మనము ముఖ్యమైనటువంటి దేవతల్ని తలుచుకుంటూ పరమశివుని యొక్క సన్నిధానానికి చేరుకుందాము. భారత్ మాతాకి, గోమాతాకి, కంకర్ కంకర్ మే, కంకర్ కంకర్ శంకరే, కంకర్ కంకర్ మే. చాలా ధన్యవాదాలు. దుర్మార్గం అంతా నశించాలి. గోమాత సేవ చేద్దాము. అందరం కూడా ఒకరికొకరు ప్రేమగా ఆప్యాయతగా ఉంటూ పరమశివుని చేరుకుందాం. నమశివాయ నమశివాయ. ప్రతి హిందూ ఇంట్లో కూడా దయచేసి చాలా మంచి మాట, ఇది చాలా ముఖ్యమైనది. గోవు లేకపోతే మనం ఎన్ని చేసినా లాభం లేదు. గోవు లేకపోతే మనం అంతా కూడా అనాథలము, గొడ్రాలలాగా అయిపోతాం. మన పిల్లలు పుట్టలేరు. చాలా పరిస్థితులు దారుణం ఉన్నాయి. గోవు గురించి చెప్పాలంటే నా శక్తి సరిపోనంత ఉపన్యాసం చాలా లోతుగుంది. గోమాత అంటే కింద గంగడోలు ఉండాలి, పైన గోపురం ఉండాలి. గోపురం అంటే శివలింగం లాగా. దయచేసి శివలింగం పైన అమృతం అంటే ఈ యొక్క సమస్త దేవతలు పూలవర్షం కురిపిస్తారట. అటువంటి మా యొక్క గోపురం లోపల సూర్యకేతు నాడి ఉంటుంది. సూర్యకేతు నాడి వల్లనే మనకు అమృతతుల్యమైనటువంటి పాలు మొన్న అమెరికా వాడు కనుగొన్నాడు. చూడండి, గోమూత్రంలో 24 ధాతువులు ఉంటాయట. కానీ మనకేమో తెలియలేదు. గోవుకు ఒకడు విషం ఇచ్చాడు. విషం ఇస్తే కూడా ఎక్కడుంటుందని చెప్పి ఎలాగైతే నీలకంఠుడు ఆ రోజు పరమశివుడు తన యొక్క గరళము అంటే విషాన్ని యొక్క గొంతులో పెట్టుకున్నాడట. అందుకే నీలంగా అయిందంట గొంతు. అందుకే అమ్మవారు అన్నారట, అయ్యా నీవు లోకాన్నంతా కాపాడానికి నీవు విషం మింగుతున్నావు, కానీ నా పరిస్థితి ఏంటి అని చెప్పి అమ్మవారు పార్వతీమాత అంటే శివుడు తప్పకుండా నేను నీవు ఆగని వేచి చూడండి అని చెప్పి గరళంలో అలాగా ఆవు కూడా విషయాన్ని పాలన నీయలేదంట, పెండలో రాలేదంట. మరి ఎక్కడ లేదంటే ఎక్కడ పెట్టుకున్నది విషయం. చూడండి, అందుకే గోమాత యొక్క పవిత్రత మనకెంతో గొప్పది. గోమాత సేవ చేస్తూ మన గోశాల పేరు మన వెంకోబ గారు నారాయణపేట పట్టణంలో వీర బసవేశ్వర గోశాల నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ప్రతి హిందువు కూడా గోశాల నిర్వహణ చేయాలి. అంటే గోశాల పెట్టడం కష్టం కనుక ఒక గోవును పెంచుకుంటే చాలు. గోసేవ ఎప్పుడైతే చేస్తామో మన యొక్క సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. గుళ్ళ దగ్గర పూజ చేయకున్నా సరే దయచేసి, కానీ మన ధర్మంలో గుళ్ళు ప్రధాన పాత్ర కనుక చేయొద్దని నేను అన్నను, చేయండి. కానీ అలాగని హంగామాలొద్దు. మన ఇళ్లలో కూడా తప్పనిసరిగా కనీసం ఆవు యొక్క నీటితో దీపం వెలిగిస్తే చాలు, సర్వ అరిష్టాలు వెళ్ళిపోతాయి. కనుక అందరూ కూడా పని చేస్తారని కోరుకుంటూ మన యొక్క శ్రీ జ్ఞానపీఠం తరఫున ఇంతమంది ఆత్మీయులను కలవడం నాకు చాలా సంతోషం. అందరికీ కూడా శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. మన వెంకోబ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఈరోజు దామర్గిద్ద మండల్ బాపన్పల్లి గ్రామం